హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నా ఫేవరెట్ ప్రొజెక్టర్ని అన్బాక్స్ చేయబోతున్నాను అనమాట. యాక్చువల్గా ఈ ప్రొజెక్టర్ని ఎప్పటి నుంచో కొందాం అనుకున్నాను. కాకపోతే ఇలాంటి ప్రొజెక్టర్లు మనం కొనాలంటే లక్షల్లో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. సో అదే అల్ట్రా షార్ట్ త్రో ప్రొజెక్టర్. ఈ అల్ట్రా షార్ట్ త్రోకి అలాగే లాంగ్ త్రోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మామూలుగా మనం ఒక ప్రొజెక్టర్ కొనాలంటే మన ఇంట్లో ప్లేస్ ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది అనమాట. అంటే వాల్కి మధ్యలో డిస్టెన్స్ చాలా ఎక్కువ అయితే కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడే ప్రొజెక్టర్ ఎంత దూరంలో పెట్టుకుంటే మనకు అంత పెద్ద స్క్రీన్ అయితే వస్తుంటుంది. కాకపోతే ఈ అల్ట్రా షార్ట్ త్రో గోడ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. అంటే గోడ ఉంటుంది కదా, గోడకు ఆనించైనా పెట్టవచ్చు, గోడ దగ్గర నుంచి 1.5 feet కొంచెం డిస్టెన్స్లో పెట్టినా చాలు మీకు స్క్రీన్ ప్రొజెక్షన్ అనేది సైజు పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల ఈ ప్రొజెక్టర్స్కి ఎక్కువ స్పేస్ అయితే అవసరం ఉండదు. అలాగే ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇప్పటి వరకు మనం ఇలాంటి ప్రొజెక్టర్లు అయితే కొనలేకపోయాము. షౌమీ కూడా తీసుకొచ్చింది ఇలాంటి ప్రొజెక్టర్, 1,80,000 దాని ప్రైస్ అయితే ఉంది. బట్ జీబ్రానిక్స్ ఇంతకాలానికి ఫస్ట్ టైం మనకి అల్ట్రా షార్ట్ త్రో ప్రొజెక్టర్ని అయితే లాంచ్ చేసింది. అదే పిక్సాప్లే ప్రో 500. ఈ ప్రొజెక్టర్ మనకి లక్షలు అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ముందు ఈ ప్రొజెక్టర్ అన్బాక్స్ చేద్దాం. సో బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. జీబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంటుంది. అల్ట్రా షార్ట్ త్రో ప్రొజెక్టర్ పిక్సాప్లే ప్రో 500 అని చెప్పి రాసి ఉంటుంది. మామూలుగా ఇలాంటి అల్ట్రా షార్ట్స్ ప్రొజెక్టర్స్ అనేవి టీవీని రీప్లేస్ చేయడం కోసం వాడుతూ ఉంటారు. అందువల్ల మీకు 100 నుంచి 120 ఇంచెస్లోనే వీటి ప్రొజెక్షన్ అయితే ఉంటుంది. ప్రైస్ చూస్తే 1,49,999, అంటే దాదాపుగా 1,50,000 రూపాయలు అంటున్నారు. ఇందులో సగం ప్రైస్ కూడా ఉండదు. మీకు చెప్తాను ఎంత ప్రైస్ అనేది. ఇంకా ఇటు మనకి మల్టీ కనెక్టివిటీ, బ్లూటూత్ అంటే ఐఆర్ రిమోట్, స్క్రీన్ మిర్రరింగ్, ఎయిర్ మౌస్ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై అని చెప్పి రాసుంది. ఇక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే సో ఇక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ప్రొజెక్టర్ ఉంటుంది. చూసారుగా, చాలా చిన్న సైజు ఉంటుంది అనమాట ప్రొజెక్టర్. వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఉండదు. ఇంకో విషయం, మనం మామూలు ప్రొజెక్టర్స్తో కంపేర్ చేస్తే దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. అంటే దీనికి లెన్స్ అనేవి పెద్దగా అయితే ఉండవు. తర్వాత మరో బాక్స్ ఉంది ఇందులో. సో బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా సింపుల్గా తీసుకొచ్చారు, మరి హడావిడి అయితే ఏమీ లేదు. ఈ బాక్స్లో మీకు రిమోట్ అయితే ఇస్తారనమాట. ఇది ఐఆర్ అండ్ బ్లూటూత్ రిమోట్. క్యూఆర్ కార్డ్ అయితే ఒకటి ఇస్తారు. ఈ కార్డ్ని స్కాన్ చేసుకొని పీడిఎఫ్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, యూజర్ మాన్యువల్. తర్వాత ఒక అడాప్టర్ ఇస్తారనమాట పవర్ కనెక్షన్కి. బిల్టిన్ బ్యాటరీ అయితే ఏముండదు. ఇక హెచ్డిఎంఐ కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. క్లీనింగ్ క్లాత్ ఒకటి ఉంటుంది. ఇవి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేవి. ఇక ప్రొజెక్టర్ 750 grams మనకి వెయిట్ అయితే ఉంటుంది. చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ మనకి పెద్ద పెద్ద సెటప్ కూడా అవసరం లేదన్నమాట. జస్ట్ మనకి వాల్కి దగ్గరలో, సపోజ్ ఇక్కడ వాల్ ఉంది, సో వాల్కి దగ్గరలో ఇలా పెట్టుకొని వాచ్ చేయొచ్చు అనమాట. ఇక చుట్టూ మెటీరియల్ వచ్చేసరికి ఇది మీకు ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుంది. ఇటు పక్కన మీకు పిక్సాప్లే ప్రో 500 అని చెప్పి రాసి ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ మీకు గ్రిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడే మీకు స్పీకర్స్ కూడా బిల్టిన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు పవర్ఫుల్ స్పీకర్స్ అని చెప్తారు కానీ స్పీకర్ అవుట్పుట్ ఎంత అనేది చెప్పరు. మేబీ నేను అనుకోవడం 10 watt ఏమో అవుట్పుట్ ఉండే అవకాశం ఉంది. అలాగే వన్ సైడ్ నుంచి మీకు వెంటిలేషన్ కోసం ఎయిర్ త్రో కూడా ఉంటుంది అనమాట. హీట్ని బయటకు అయితే పంపించేస్తూ ఉంటుంది. ఇక ఈ ఫ్రంట్ ఇదంతా మీకు ఫ్యాబ్రిక్తో వస్తుంది. ఇక టాప్లో చూస్తే మీకు ఇక్కడ జీబ్రానిక్స్ బ్రాండింగ్, ప్రొజెక్టర్ స్క్రీన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే లెన్స్ అనమాట ఇది. సో చూసారు కదా, మామూలు లెన్స్ లాగా అయితే ఉండదు. ఇది మనకి క్రాస్గా అయితే వస్తుంది. మామూలు లెన్స్ వచ్చేసరికి మనం చూస్తూ ఉంటాం కదా, మనకి కెమెరా లెన్స్ లాగా ఉబ్బెత్తుగా పెద్ద పెద్ద సైజుల్లో వస్తుంటాయి. అలా కాదు, ఇది ఇంతే, ఇంకా మీకు ఇలాగే ఉంటుంది. సో ఇంకా బటన్స్ అయితే జస్ట్ మీకు ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఒకటి మాత్రమే ఉంటుంది. మిగిలినంతా మీరు రిమోట్తోనే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో బటన్స్ ఇక్కడ చూస్తే పోర్ట్స్లో మీకు 3.5 ఆడియో పోర్ట్, హెచ్డిఎంఐ పోర్ట్, ఆర్క్ పోర్ట్ అయితే ఇవ్వలేదు. USB 1, USB 2, DC ఇన్పుట్ అయితే ఉంది. అంటే కొంచెం మన పవర్ అయితే ఇవ్వాలి. 70 watt ఇన్పుట్ పవర్ అయితే తీసుకుంటుంది. సో పవర్ సోర్స్ కూడా చాలా తక్కువే తీసుకుంటుంది. ఇక కనెక్టివిటీలోనే మీకు బ్లూటూత్ 5.0 డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాటమ్ సైడ్ మనకి యాంటీ స్కిప్పరీ ప్యాడ్స్ అయితే ఒక 4 ఉంటాయి. సో కింద పెట్టినప్పుడు అటు ఇటు జరగకుండా ఉండడానికి. ఇంకా ఇక్కడ చూస్తే కనెక్టింగ్ పిన్స్ అయితే ఇచ్చారు. మేబీ ఏదైనా డాక్ లాంటి అడాప్టర్ ఏమైనా తీసుకొస్తారు అనుకుంటా, దానికోసం ఇక్కడ కనెక్టింగ్ పిన్స్ అయితే ఉన్నాయి. ఇక అంతే, మీకు దీనికి వాల్ మౌంట్ ఇలాంటి అయితే ఏమి ఉండవు. ఎందుకంటే ఇంత ముందు చెప్పాను కదా మీకు, జస్ట్ మీరు వాల్కి దగ్గర పెడితే సరిపోతుంది అనమాట. దాదాపుగా 2.5 feet దూరంగా పెట్టాను. అంటే 120 inches వరకు నేను దీనైతే ప్రాజెక్ట్ చేశాను. సాధారణంగా 120 inches అనేసరికి ఇక్కడ మీకు బ్రైట్నెస్ తగ్గిపోద్ది. అలాగే స్క్రీన్ క్లారిటీ కూడా కొంచెం అయితే తగ్గిద్ది. కాకపోతే నా దగ్గర ఉన్న స్క్రీన్ సైజు 120 ఉంది కదా అని చెప్పి ఆ లాంగ్ పెట్టి ప్రొజెక్ట్ చేయడానికి అయితే చేశానమాట. కలర్ వైబ్రేషన్ ఎక్కువగానే ఉంది కానీ కాంట్రాస్ట్ రేషియో 500:1 ఉండడం వల్ల, అంటే కాంట్రాస్ట్ ఎక్కువగానే ఉంది. బ్రైట్నెస్కి తగ్గట్టుగా ఉంది కాంట్రాస్ట్ అనిపించింది. అంటే ఇంకా కొంచెం బ్రైట్నెస్ ఎక్కువగా ఇచ్చుంటే బాగుందని అనిపించింది. అలా అని చెప్పేసి చూడలేమంటే చూడొచ్చు, చక్కగానే చూడొచ్చు. కాకపోతే మొత్తం రూమ్ అంతా చీకటితో నిండిపోవాలన్నమాట. అప్పుడు మీరు చక్కగా అయితే వాచ్ చేయొచ్చు. ఓవరాల్గా అయితే వీళ్ళు 90 inches వరకు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక పెద్ద 90 inches టీవీ సైజ్ ఉంటుంది చూసారా. సో అంతా 100 inches వరకు కూడా కావాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం గోడకి ఎంత దూరం పెడితే మీకు అంత ప్రొజెక్షన్ అయితే
వస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా మీకు 2.5 ఫీట్ దాదాపుగా డిస్టెన్స్ పెడితే 120 ఇంచెస్ వరకు తీసుకుంది. వీళ్ళు చెప్పింది ఏంటంటే 1.5 ఫీటే డిస్టెన్స్లో పెట్టామనుకోండి 90 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అయితే ఇది అందిస్తుంది. సో ప్రొజెక్టర్ ఆన్ చేసిన తర్వాత మీకు మెయిన్ మెనూ అయితే ఈ విధంగా ఉంటుంది. గతంలో మనం అన్బాక్స్ చేసిన వాటితో కంపేర్ చేస్తే జేబ్రానిక్స్ సంబంధించిన పిక్సాప్ లేదు. సో మనకి మెనూ స్టైల్ అయితే మారిందని చెప్పాలి. సో ఇక్కడ మీకు పెన్ డ్రైవ్ అలాగే హెచ్డిఎంఐ సెటప్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ హెచ్డిఎంఐ గూగుల్ టీవీ స్టిక్ కనెక్ట్ చేసి ఉంచాను. తర్వాత ఇక్కడ ఫైల్ మేనేజర్ కనిపిస్తుంది. సో ఇది ఫైల్ మేనేజర్. ఇక్కడ నుంచి మనం పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ కానీ పెట్టుకుంటే ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. తర్వాత సెట్టింగ్స్ ఉన్నాయి. నెట్వర్క్లో మీకు వైఫై కనెక్షన్ అయితే ఉంటుంది. బ్లూటూత్లో మనం బ్లూటూత్ డివైసెస్ ఏమైనా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు ఇచ్చిన రిమోట్ కూడా బ్లూటూత్తో ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక ఇమేజ్ సెటప్లో మీకు బ్రైట్నెస్ మోడ్లో ఎనర్జీ సేవింగ్, నార్మల్, హైలైటే మీకు కొంచెం బ్రైట్గా ఉంటుంది అనమాట. మిగిలిన రెండు ఎఫెక్టివ్గా అనిపించవు. ఇక ప్రొజెక్షన్ మోడ్లో మీరు రివర్స్ సీలింగ్ మౌంట్ చేసుకుంటే సో ఇక్కడ మీకు రివర్స్ అయితే ఇస్తారు. సో ఆల్రెడీ నేను సర్ఫేస్ మీద పెట్టాను కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. ఇక కీటోన్ కరప్షన్లో 4 కార్నర్స్ మీరు కీటోన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక డిజిటల్ జూమ్, ఇన్ అండ్ అవుట్ మీకు ఇక్కడైతే ఇస్తారు. నేను 99% ఆల్రెడీ పెట్టేశాను. ఇక్కడ ఇన్పుట్ సోర్స్లో సిసి స్విచ్ కూడా ఇస్తున్నారు. ఇది ఆన్ చేసుకున్నారు అనుకోండి. సో ప్రొజెక్టర్ రిమోట్తోనే మనం హెచ్డిఎంఐకి కనెక్ట్ చేసుకున్న డివైస్, అది హోమ్ థియేటర్ కావచ్చు, ఆండ్రాయిడ్ అండ్ ఫైర్ టీవీ స్టిక్, ప్రొజెక్టర్ రిమోట్తోనే కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు చూసారు కదా, నేను ప్రొజెక్టర్ రిమోట్తోనే కంట్రోల్ చేస్తున్నాను. హెచ్డిఎంఐలో నేను ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ని కనెక్ట్ చేశాను. ఇక ఇక్కడ లాంగ్వేజ్, టైమ్ జోన్, అలాగే కీబోర్డ్ ఇన్పుట్ ఉంటుంది. ఇక పవర్లో టైమర్ ఉంటుంది అనమాట, షట్ డౌన్ టైమర్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక అప్డేట్స్లోకి వెళ్తే మనం ఏదైనా అప్డేట్ వస్తే ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అప్డేట్ ఉంటుంది, మేము పెట్టుకొని చేసుకోవచ్చు. బ్యాటరీ రీసెట్ ఇక్కడే ఉంటుంది. ఆల్రెడీ ఒక అప్డేట్ వచ్చింది, నేను అప్డేట్ అయితే చేశాను. సో ఇంకా అబౌట్లోకి వెళ్తే ఓఎస్ వర్షన్, మ్యాక్ అడ్రస్, సిస్టమ్ వర్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ 9 అయితే కనిపిస్తుంది. ర్యామ్ వచ్చేసరికి 2GB, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ మెనూకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అలాగే ప్రైమ్ వీడియోస్ ఇస్తున్నారు. ఆల్ యాప్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకున్న అన్ని అప్లికేషన్స్ అయితే కనిపిస్తాయి. అఫీషియల్ ప్లే స్టోర్ని అయితే ఇస్తున్నారు. సో ఇది కాకుండా థర్డ్ పార్టీ యాప్ స్టోర్ని కూడా ఒకటైతే ఇస్తున్నారు. ప్లే స్టోర్లో ఏమైనా దొరకకపోతే అప్లికేషన్స్, సో మనం థర్డ్ పార్టీ యాప్ స్టోర్ ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ ప్లే స్టోర్లో నాకు నెట్ఫ్లిక్స్ కనబడలేదు. సో మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్లో ఈ నెట్ఫ్లిక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి రిమోట్లో కర్సర్ కూడా ఇచ్చారనమాట. సో మౌస్ లాగా అయితే యూజ్ చేయవచ్చు. సో అంటే మనం జస్ట్ స్క్రీన్కి చూపించి అటు ఇటు ఇలా మూవ్ చేసామంటే ఆ కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది. అంటే నావిగేషన్ కీస్ని ప్రెస్ చేసి అటు ఇటు మూవ్ చేయడం కాదు, డైరెక్ట్గా మనం స్క్రీన్ చూపించి మూవ్ చేయవచ్చు. ఇక స్క్రీన్ నేటివ్ కూడా నేను ఎక్కడైతే చూశాను, ఫుల్ హెచ్డీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నేటివ్ వచ్చేసరికి యూట్యూబ్ ఓపెన్ చేసి 4K HDR వీడియోస్ ఏమైనా ఓపెన్ చేసాం అనుకోండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీలో చూస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు 4K HDR సపోర్ట్ ఉంది. సో కాకపోతే వీళ్ళు ఎక్కడ బాక్స్ మీద అయితే మెన్షన్ చేయలేదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నేటివ్ వచ్చేసరికి మీకు ఫుల్ హెచ్డీ అయితే ఉంటుంది. అంతేకాదు నేను హెచ్డిఎంఐలో 4K ఆండ్రాయిడ్ స్టిక్ పెట్టాను. సో ఇక్కడ మీకు ఆ డిస్ప్లేలోకి వెళ్ళి రెజల్యూషన్లో చూస్తే సో 4K 30 ఫ్రేమ్స్ అయితే తీసుకుంది. సో అంటే 4K సపోర్ట్ అయితే ఉంది. లేదనుకుంటే 1080p 60 ఫ్రేమ్స్లో పెట్టుకోవచ్చు అనమాట. 4K వీడియో పెన్ డ్రైవ్లో పెట్టి కూడా టెస్ట్ చేశా. సో 4K వీడియో అయితే ప్లే అవుతుంది. ఇక ఇప్పుడు మనం కొన్ని వీడియో శాంపిల్స్ అయితే చూసేయండి. ఆడియో కూడా మనకి బిల్టిన్ ఆడియో వస్తుంది. సో ఓకే, సరిపోతుంది, మరి ఎక్కువగా అయితే లేదు. మీరు ఎంత స్క్రీన్ కావాలి అనుకుంటే మీరు హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ కానీ కనెక్ట్ చేసుకోవాలి. ఆడియో ఓకే, మీరు సింగిల్గా ఏదో సింపుల్గా చూసుకోవాలనుకుంటే. బేస్ అయితే ఏమీ లేదు. టర్న్ ఆఫ్ లైట్. యాక్చువల్గా ఇప్పుడు లైట్ లేదు. లైట్ వేస్తే అసలు క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తా. సో లైటింగ్ వేస్తే మీకు ఇటువంటి బ్రైట్నెస్ అయితే ఉంది. వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు కొంచెం బాగానే ఉందిగా అనిపించవచ్చు, కానీ అంత బ్రైట్నెస్ అయితే అనిపించట్లేదు. కాకపోతే మీరు లైట్ ఆఫ్ చేసుకుంటే బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇప్పుడు లైట్ ఆఫ్ చేసా. కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. కలర్స్ కూడా మనకి వైబ్రెంట్ కలర్స్ని అయితే చూపిస్తుంది. ఇక ఆటో ఫోకస్ అయితే లేదు. మీకు ఏమైనా ఫోకస్ సెట్ చేసుకోవాలి అనుకుంటే సో మాన్యువల్గా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో మనకి వీళ్ళు రిమోట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మనం మాన్యువల్గా ఫోకస్ సెట్ చేసుకోవడమే. అలాగే ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా చూసి సెంటర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. కీటోన్ సెట్ చేసుకోవచ్చు, కానీ సో మరీ ఎక్కువ సెట్ చేసుకున్నా సరే కార్నర్స్ బ్లర్ అయిపోతున్నాయి అనమాట. సో అందుకని స్టడీగా సెంటర్లో ఉండేలాగా చూసుకొని పెట్టుకుంటే
ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. ఇంకా వీటి స్పెసిఫికేషన్ మీకు క్విక్గా అయితే చెప్పేస్తాను. ఇది మీకు ఆండ్రాయిడ్ 9తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి 2 GB ర్యామ్ ఉంటే 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. లోపల మీకు క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వాడారు. ఇక డిస్ప్లే టెక్నాలజీ వచ్చేసరికి మీకు డిఎల్పి టెక్నాలజీతో వస్తుంది. బ్రైట్నెస్లో మీకు 12,500 లూమియన్స్ అయితే ఉంటాయి. కాంట్రాక్ట్ రేషియో మీకు 500:1 రేషియోతో వస్తుంది. ఇది మీకు ఫుల్ హెచ్డి నేటివ్ అయితే ఉంటుంది, బట్ దీంట్లో మీకు 4K సపోర్ట్ అయితే ఉంది. ఇక స్క్రీన్ సైజ్ వచ్చేసరికి వీళ్ళు అప్ టు 90 ఇంచెస్ అంటున్నారు. చెప్పాను కదా మీకు ఈ షార్ట్ త్రో ప్రొజెక్టర్స్ అనేవి అంతే, మీకు మాక్సిమం 120 ఇంచెస్ వరకు పెట్టడానికి అయితే యూజ్ అవుతుంది. మామూలుగా చెప్పాను కదా వాల్కి దగ్గరలో పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇందులో ఎల్ఈడి ల్యాంప్ ఉంటుంది కదా, దీని లైఫ్ స్పాన్ మీకు 20,000 అవర్స్ అంటున్నారు. దాదాపుగా చాలా ఇయర్స్ అయితే వస్తుంది. మనం డైలీ టీవీ లాగా యూజ్ చేసిన ఒక 4 to 5 అవర్స్ వాడతామేమో, అలా చూసినా సరే ఒక 6-7 సంవత్సరాలు వస్తుంది అనుకుంటా. ఇక మీకు బిల్టిన్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. అవుట్పుట్ ఓకే మీకు సరిపోద్ది, లేదు సాల్ది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక సౌండ్ బార్ లాంటిది అయితే యూజ్ చేయాలి. కాకపోతే మీకు HDMI ఆర్క్ అయితే లేదు, త్రూ బ్లూటూత్ నుంచే కనెక్ట్ చేసుకోవాలి, లేదంటే 3.5 ఆడియో పోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు కదా, సో దాని నుంచి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మిర్రర్ కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఆండ్రాయిడ్ మొబైల్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు iOS కోసం స్క్రీన్ కాస్టింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీకు మ్యాక్ డివైస్ ఎనీ iOS డివైస్ని అయితే మీరు స్క్రీన్ మిర్రర్ అయితే చేయొచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఒక మూవీ చూసిన తర్వాత దీని టెంపరేచర్ టెస్ట్ చేశాను. అక్కడ చూస్తే 47 సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ అయితే రీచ్ అయింది. వింటర్ నడుస్తుంది కాబట్టి ఓకే, సమ్మర్లో నేను అనుకోవడం 54 దాకా వెళ్ళొచ్చు అనుకుంటాను. సో ప్రొజెక్టర్లో ఇది కామనే, ల్యాంప్ ఎక్కువగా మనకి హీట్ని అయితే జనరేట్ చేస్తుంది. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం బాగుంది. మెయిన్ ప్లస్ ఏమిటి అంటే క్యారీ ఫ్రెండ్లీ. సో చాలా చిన్న సైజ్ ఉంది, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో క్యారీ చేసి మనం పెట్టే చోట సో జస్ట్ గోడకి దగ్గరలో పెట్టుకుంటే సరిపోతుంది, పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదనమాట. సో అదొకటి. మరొకటి ఏంటంటే టీవీ ప్లేస్లో చాలామంది ఈ షార్ట్ త్రో ప్రొజెక్టర్స్ని అయితే వాడుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇప్పుడు 100 ఇంచెస్ టీవీ కొనాలి అంటే అదైనా సరే 1,00,000-2 లక్షల రూపాయలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి పని లేకుండా ఉంటుంది అనమాట. ఇంతకీ దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? ఇప్పుడు 69,999 రూపాయలకి ఈ ప్రొజెక్టర్ అయితే లాంచ్ చేశారు. అంటే దాదాపుగా 70,000 రూపాయలు మీకు ఈ ప్రొజెక్టర్ అయితే పడుతుంది. అక్కడ చూస్తే ఇంత తక్కువ ప్రైస్లో మీకు షార్ట్ త్రో ప్రొజెక్టర్లు అయితే ఏమీ లేవు. సో ఇదే నాకైతే కనబడింది. సో ప్లస్లో వీళ్ళు దాచిని ఏంటంటే 4K సపోర్ట్ ఉంది. సో ఇది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, అది కూడా HDR సపోర్ట్తో వస్తుంది. ఇక మైనస్ విషయానికి వస్తే HDMI ఆర్క్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. సో అది కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అలాగే ఆండ్రాయిడ్ 9తో వచ్చింది. సో ఇప్పుడు ఈ జనరేషన్ ఇంకా ఆండ్రాయిడ్ 9 ఏంటండి బాబు, కనీసం ఆండ్రాయిడ్ 12 తీసుకొచ్చినా బాగుండేది. మీకు ఎలా అనిపించింది ఈ ప్రాజెక్టర్? సో షార్ట్ త్రో ప్రొజెక్టర్స్లో నాకు తెలిసి ఇదే తక్కువ ప్రైస్ అనుకుంటున్నాను. మీకు తెలిసి ఇంకేమైనా తక్కువ ప్రైస్లో షార్ట్ త్రో ప్రొజెక్టర్స్ ఉన్నాయా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.